అందరికీ నమస్కారం. నేను మీ వేదాంతం వెంకట హర్నాథ్. ఈరోజు షోలింగర్ యోగ నరసింహస్వామి వారి దేవాలయాన్ని చూడబోతున్నాం. ఇది తమిళనాడులోని రాణిపేట జిల్లా వెల్లూరు సమీపంలో ఉన్న షోలింగర్. అక్కడ యోగ నరసింహస్వామి మరియు అమృతవల్లి తాయారు కూడా దర్శనమిస్తారు. ఇప్పుడు మనం ఆ తోరణం దగ్గరికి చేరుకున్నాం. ఇది రోడ్డు మార్గం గుండా అయితే చెన్నై, వెల్లూరు, చిత్తూరు, తిరుత్తణి నుండి బస్సు సౌకర్యం ఉంది. అట్లానే అరక్కోణం నుంచి రైల్వే జంక్షన్ నుంచి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఈ షోలింగర్ అనేది ఉంది. చిత్తూరు నుండి 42 కిలోమీటర్లు, చెన్నై నుండి 110 కిలోమీటర్లు, తిరుపతి నుండి 95 కిలోమీటర్లు ఉంటుంది. ఇది తప్పనిసరిగా దర్శించవలసినటువంటి క్షేత్రం. ఇప్పుడిప్పుడే మన తెలుగువారు ఎక్కువగా దర్శనానికి వస్తున్నారని అక్కడి వారు తెలియజేశారు. చాలా అందమైనటువంటి ప్రాంతం, మనసుకు చూడంగానే హత్తుకుపోతుంది. చక్కని కమనీయమైనటువంటి ప్రకృతి అక్కడ ఉంటుంది. ఎత్తైన కొండలు, ఆకాశాన్ని తాకేలా గర్వంగా నిలబడి ఉండే చెట్లు, పచ్చగా విరాజిల్లే పచ్చని గుట్టలు, ఆ కొండలపై ఎత్తుగా ఎదిగిన చెట్లు గాలికి తూలుతూ ప్రకృతి సంగీతాన్ని వినిపిస్తాయి. ఆ వెళ్ళే మనం వచ్చే మార్గంలోనే మెట్లదారి ఉంది. అది సుమారుగా 1305 మెట్లు గనక ఎక్కగలిగితే స్వామి దగ్గరికి చేరగలుగుతాం. అలా కాదు, ఎక్కలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, టైం చాలదు అనుకునేవాళ్ళు ఇప్పుడు మనం వచ్చినటువంటి ప్రాంతం రోప్వే కేంద్రం. ఇక్కడ రోప్వే దగ్గర కనుక వచ్చినట్లయితే తేలిగ్గా స్వామివారి దర్శనం అవుతుంది. సహజంగా నరసింహస్వామి వారి దేవాలయాలు ఎక్కువగా కొండలపైనే ఉంటాయి. భక్తులందరికీ సౌకర్యంగా ఉండటానికి నూతనంగా ఏర్పాటు చేసింది తమిళనాడు గవర్నమెంటు రోప్వే. దాదాపుగా 1000 అడుగుల ఎత్తులో ఉంటుంది కొండ. మెట్ల మార్గం చెప్పుకున్నాం కదా, 1305 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. అదిగోండి రోప్వే దగ్గరకు వచ్చాం. మేము వెళ్ళింది వీకెండ్లో వెళ్ళామండి. విపరీతమైనటువంటి రద్దీ ఉంది. ఎందుకంటే మాకు దాదాపు 3 గంటల సమయం తీసుకుంది పైకి వెళ్ళటానికి. ఈ రోప్వే దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ 4 బాక్సులు వస్తున్నాయి, చూశారు కదా. కిందకి 4 బాక్సులు, 4 16 మంది కిందకు వస్తే పైకి 4 బాక్సులు అంటే 16 మంది పైకి వెళ్ళటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి చాలా టైం తీసుకుందండి. కాబట్టి విశేషాల రోజుల్లోనూ వీకెండ్ రోజుల్లోనూ వెళ్తే కాస్త సమయం చేసుకోవాల్సిందే. ఎందుకంటే టైం చాలా పడుతుంది. అప్ అండ్ డౌన్ టిక్కెట్టు 100 రూపాయలు ఉంటుందండి. విడి రోజుల్లో అయితే డైరెక్ట్గా వెళ్ళి రోప్వే దగ్గరికి వెళ్ళేసి ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఎంత? 5 నిమిషాల సమయం మాత్రమే. దీనిని ఈ స్వామివారిని దర్శించుకుంటే రోగాలు, దోషాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటామని ఇక్కడ యోగ నరసింహస్వామితో పాటు యోగ ఆంజనేయ స్వామి కూడా ప్రసిద్ధి చెందినటువంటి వాడే మరొక గుట్ట మీద ఉంటాడు. దీనిని పెరియామలై అని అంటారు. అంటే పెరియామలై అంటే
పెద్ద కొండ అని అర్థం. ప్రధానంగా ఎక్కలేని వారికి ఈ రోప్వే సదుపాయం కూడా కలదు. చాలా బలమైనటువంటి ఉక్కు తాళ్లతో 2 స్టేషన్ల మధ్య కట్టబడి ఉంటుంది. తక్కువ సమయంలో ఎత్తైన ప్రదేశాలకు చేరవచ్చు. ఇంధనం కూడా చాలా తక్కువగా ఖర్చు అవుతుందండి. అంతేనా, ఎక్కుతుంటే ఆ ప్రకృతి సౌందర్యాల్ని ఆస్వాదించటానికి 2 కళ్ళు చాలవండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అదిగో మాటల్లోనే మనం పైకి వచ్చేసాం. స్వామివారిని దర్శించుకోవటానికి మనకెంతో సమయం పట్టదు. అదిగోండి పైన స్టేషన్కి వచ్చేసాం. ఎంత 5 నిమిషాల సమయం కూడా పట్టలేదు. కానీ ఆ జర్నీ చేస్తుంటే మనసు చాలా ఉల్లాసంగా ఉందండి. ఎంత అద్భుతమైనటువంటి ప్రకృతి అండి అదంతా కూడా. ఇక్కడ సందర్శన సమయాలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు ఉంటుందండి. అక్కడికి వచ్చిన తర్వాత గమనిస్తున్నారా, స్వామివారి దగ్గరికి వెళ్ళటానికి కొన్ని మెట్లు ఎక్కవలసి వస్తుంది. అది కూడా ఎక్కలేని పెద్దవారికి ఆ పక్కన బ్రిడ్జిలా ఉంది చూసారా, కింద గనక లిఫ్టులో మనం ఎక్కినట్లయితే పైకి ఆ పైకి బ్రిడ్జి దగ్గరికి పైకి చేరుకుంటాము. డైరెక్ట్గా దేవాలయంలోకి వెళ్ళొచ్చు అన్నమాట. ఈ మెట్లు ఇబ్బంది అనుకుంటే. ఈ క్షేత్రాన్ని తిరుక్కడిగై అని కూడా పిలుస్తారు. దాదాపు లోపలికి వచ్చేసామండి. అక్కడ విపరీతంగా కోతులు ఉంటాయండి. అవి చూసారా కోతులు. ఆడవాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళ తల్లో పూలు మాల కనిపించిందన్నా, పువ్వు కనిపించిందన్నా ఎంబడే ఎక్కడి నుంచి వస్తాయో వచ్చేసి టక్కని పీకేస్తాయండి ఆ పూలని. ఏమిటో దానికి పువ్వు అన్న తర్వాత ప్రతిదీ స్వామివారి పాదాల చెంత చేరాలనుకుంటాయో ఏమిటో, ఆడవాళ్ళ తల్లో పూలను మాత్రం బతకనియ్యవు. కాబట్టి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లానే చేతిలో వస్తువులను కూడా జాగ్రత్తగా ఉంచాలి. వాటికి స్వేచ్ఛ అండి అక్కడ. అరుగోండి, ఫస్ట్గా మనం అమృతవల్లి తాయారు దర్శనం చేసుకోవాలండి. అమ్మవారు చక్కగా కూర్చొని ఉన్నట్లు ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు స్వామివారి దర్శనం ముందు ఉంటుంది. అరుగోండి, యోగ నరసింహస్వామి వారు చాలా దగ్గరగా కనిపిస్తారండి. ఎందుకంటే లోపల గర్భగుడి లోపలగా ఉండదు. మనం 10 మెట్లు ఎక్కగానే స్వామివారు మన ముందు ఉన్నట్లుగానే, మన ముందు కూర్చున్నట్లుగానే ఉంటారు. స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళా ఆ స్టేషన్ దగ్గరికి, రోప్వే స్టేషన్ దగ్గరికి రావాలండి. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇక్కడ ఒక గడియ కాలం, అంటే గడి అంటే 24 నిమిషాలు కనుక ధ్యానం చేస్తే మోక్షం లభిస్తుందని చెప్తారు. అందరి విశ్వాసం కూడా. విశ్వామిత్రుడు ఇక్కడే తపస్సు చేసి బ్రహ్మర్షి అని బిరుదు పొందాడని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. చక్కని స్వామివారి దర్శనం చాలా చాలా మనసు హాయిగా ఉంటుందండి. యోగ నరసింహుడు మన ఎదురుగా కూర్చున్నట్టు, అమృతవల్లి తాయారు అమ్మవారు మనని దీవిస్తున్నట్టుగా దగ్గరగా చాలా ఆనందం కలుగుతుందండి. ఈ దర్శన భాగ్యం చాలా అద్భుతం అండి. మనకి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అక్కడికి వెళ్ళలేమేమో అనిపిస్తుందండి. ఇప్పుడిప్పుడే మన తెలుగువారు బాగా అక్కడికి రావటం మొదలైంది. ఇక మీకు తెలిసిందే కదండి, తెలుగువారు వరుస పెట్టారంటే ఊపిరాడదండి. అలాగే ఇక్కడ హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ప్రహ్లాదుడి కోరిక మేరకు యోగ నరసింహుడు ఇక్కడ ఉద్భవించాడని చెప్తారు. సర్వే జనాః సుఖినో భవంతు.